రాత్రి నేను ధ్యానిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఈ పునరుద్ధాన వేళలో నీ బిడ్డలకి వాక్యమును ప్రకటించమంటావని రాత్రి ధ్యానిస్తూ ఉన్నప్పుడు జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనము నుండి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినముల్లో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదిని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని సంగతి మాకు వినబడింది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవునికి మహిమ కలుగునగాక. జకర్యా గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని ఏమంటారట, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు వినబడిందయ్యా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడంటగా ఆనోట పాకితే మేము విన్నాం అని అన్యజనులట ఒక యూదుని వస్త్రపు చెంగు పట్టుకొని దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మేము విన్నాం. కాబట్టి ఏమంటున్నారు, మేము కూడా మీతో వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి. ఈ రోజున పరిశుద్ధాత్ముడు వాగ్దాన పూర్వకంగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినపడింది. ఈ ముఖం మీదే ప్రసంగం ఉంటుంది. దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి అన్యజనులకు వినపడును గాక, నీ బంధువులకి వినపడును గాక, నీ స్నేహితులకి వినపడును గాక, నీ వాడకట్టు వాళ్ళకి వినపడును గాక, నీ ఎదురు కింద పైన ఇటుపక్క అటుపక్క వాళ్ళకి వినపడును గాక. ఏమని వినపడాలి? నువ్వు గయ్యాలి దానివైనా ఈ సంగతి వినపడాలి. ఒక యూదుడు గురించి అన్యజనులకి వినపడిందట. ఏమని? అతనితో దేవుడు తోడుగా ఉన్నాడు. వినపడింది. వినపడిన వెంటనే ఆ యూదుని దగ్గరకు వచ్చి ఆ యూదుని చెంగు పట్టుకుని, వస్త్రపు చెంగు పట్టుకొని, మేము మీతో వస్తాం. ఎందుకు? ఆ యూదుడు అడుగుతున్నాడు, ఎందుకు వస్తారు మీరు నాతో? మీరు అన్యజనులు కదా, మేము ప్రభువు నమ్ముతున్నాం కదా, ప్రభువుని మేము వెంటాడుతున్నాం కదా, మీరేంటి అన్యజనులు కదా, మాతో రావటం ఏంటంటే ఆయన అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు, అన్యజనులు అంటున్నారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మేము విన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే వాగ్దానం మన జీవితంలో జరుగునుగాక. ఏమండోయ్, మనం చెప్పడం కాదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, మూతులు ఎగరేసుకుంటూ నువ్వు చెప్పడం కాదు దేవుడు తోడుగా ఉన్నామని. అన్యజనులు చెప్పాలి నీకు దేవుడు తోడుగా ఉన్నాడని. నీ ఓడకట్టు వాళ్ళు చెప్పాలి దేవుడు నీకు తోడుగా ఉన్నాడని. ఎవడన్నా చెప్తాడు నేనమ్మా దేవుడు తోడును బట్టి అంటాను నేను. నీకు నువ్వు సెల్ఫ్ డబ్బింగ్లు కొట్టుకో మాకు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి అన్యజనులు బలత్కారముగా భయంకరముగా విగ్రహారాధన చేసేవాళ్ళు వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ బంధువులు, నీ దూరపు చుట్టాలు, నీ సమీపంలో ఉన్నవారు, ఇదిగో నీ ఓడకట్టులో ఉన్నవారు, నీ ఇంటి ఎదురు, ఇంటి వెనక, ఇంటి పైన, ఇంటి కింద ఉన్నవారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి వారు వినాలి. నువ్వు చెప్పటం ఒక ఎత్తు, జనాలు నీ గురించి సాక్ష్యం ఇవ్వటం ఒక ఎత్తు. ఆ యూదుడు కూడా అనుకొని ఉంటాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దాని ఎందేం పెద్ద విడ్డూరం ఏమి లేదు. అదే మాట పూజలు చేస్తున్నారు వారు వచ్చి, అమ్మా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నేను గ్రహిస్తున్నానమ్మా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి నాకు అర్థమవుతుంది, దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడన్నటువంటి ఆ ముక్క నాకు అర్థమవుతుందని అన్యజనులు నీతో వచ్చి మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగా. నీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడకపోయినా ఆ నోట పాకి మరి నీ దగ్గరికి రావాలి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి. ఇంతకీ ఆ దినాలలో రాయబడి ఉంది అక్కడ. ఆ దినాలలో ఏ దినాలవి? 19వ వచనం చూడండి, అర్థమవుతుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 7వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు
మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జకర్యా 8:23లో ఒక మాట ఉంది. ఆ దినముల్లో, ఏ దినముల్లో మాట్లాడుతున్నాడు? ఏ దినముల్లో ఒక యూదుని వస్త్రపు చెంగు పట్టుకొని 10 మంది అన్య జనులు ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని వెళ్తున్నారంటే సత్యమును సమాధానమును ప్రీతిగా ఎంచవలసిన దినాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆ వాక్యము చూస్తే రాకడికి అతి దగ్గరగా, రాకడికి సంబంధించినటువంటి ఒక వాక్యముగా నాకు అక్కడ అర్థమవుతుంది. ఇదిగో సత్యము, ఇదిగో సమాధానమందు మీరు ప్రీతి కలిగి ఉండండి. దేవుడు యూదా కుటుంబానికి ఒక ఉపవాస క్రమాన్ని చెప్తూ అంటాడు, సత్యమును సమాధానమును మీరు ప్రీతిగా ఎంచాలి. మీరు దాన్ని వెతకాలి. మీరు దాని యందు నీరు కట్టి ఫలించాలి. మీరు దాని యందు వృద్ధి చెందాలి. మీరు దాని యందు ఫలించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజుల్లో ఒక యూదుని వద్దకు 10 మంది అన్య జనులు వచ్చి ఒక యూదుని వస్త్రపు చెంగు పట్టుకొని దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మేము విని ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము కూడా నీతో వస్తామయ్యా, మమ్మల్ని వద్దనొద్దు. ఏ దినాలో తెలుసా? ఆ దినాలు సత్యమును వెతుకుతున్న దినాలు, ఆ దినములు సమాధానమును వెతుకుతున్న దినములు, ఆ దినములు సత్యమందు సమాధానమందు మోవు వేయవలసిన దినములు అవి. ఆ దినములలో, రాకడ దినములలో, అంచె దినములలో, చిట్ట చివరి దినములలో ఒక యూదుని వస్త్రపు చెంగు 10 మంది అన్య జనులు పట్టుకొని సాక్ష్యం ఇస్తున్నారు, నీతో యెహోవా దేవుడు ఉన్నాడు. మేము విన్నాం. దేవునికి మహిమ. మేము విన్నాం, నీ గురించి బలముగా విన్నాం, బలమైన సాక్ష్యం విన్నాం, శక్తివంతమైన సాక్ష్యం విన్నామని ఆ 10 మంది అన్ని జనులు చెప్తున్నారు. అదే నీ వాడకట్లో ఉన్న అన్ని జనులు, నీ చుట్టుపక్కల ఉన్న అన్ని జనులు, నీ బంధువర్గములు ఉన్న అన్ని జనులు అదే ముక్క నీకు తీసుకొచ్చి వాళ్ళు చెప్పాలి, నీకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి మేము గ్రహించుకున్నాం. ఇప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎవరిని అంటారు? వాళ్ళు ఏముండాలి? అమ్మా జయరాజు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడన్న సంగతి నేను విన్నాను. జయరాజు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడన్నటువంటి ముక్క నాకు అర్థమవుతుంది. దేన్ని బట్టి? ఇప్పుడు నువ్వేమంటావు? 4 మెతుకులు తింటే సలమ్మా దేవుడు నాకు తోడుగున్నాడు, కొంచెం ఓపుకొస్తే సలమ్మా నాకు దేవుడు, నువ్వు అనుకునే మాటలు చెప్తున్నా. అది కాదు నేను చెప్పేది. అన్య జనులు వచ్చి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు రా, మరి నీ దేవుడు గొప్పోడురా, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేన్ని చూసి చెప్తారు? అసలు ఏం చూసి చెప్పాలి? నువ్వైతే ప్రతి ముక్కకి దేవుడు తోడుగున్నాడని లాగ్ తగిలిచ్చేస్తావు. 4 మెతులు తింటున్న, పొద్దున్నే టిఫిన్ చేసామంటే దేవుడు తోడుగున్నాడు అంటావు, మధ్యాహ్నం బిర్యానీ తింటామో దేవుడు తోడుగున్నాడు అంటావు, సాయంత్రం స్నాక్స్ తింటే దేవుడు తోడుగున్నాడు అంటావు. నీ సాక్ష్యం బోర్డు ఎవరికి అవసరం లేదు. ఇక్కడ ఏంటి? యూదుడు సాక్ష్యం యూదుడు చెప్పుకుంటున్నాడా, లేదంటే అన్ని జనులు చెప్తున్నారు? 10 మంది కలిసి చెప్తున్నారు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన సాక్ష్యం మనం చెప్పుకుంటే చల్లదమ్మ బాబు. నీ గురించి 10 మంది చెప్పాలి, నీ గురించి 10 మంది వినాలి, మంచి వినాలి. దేవునికి స్తోత్రం. వీరి కుటుంబానికి ఎవరో ఒక దైవశక్తి తోడుగా ఉంది, ఒక దీర్ఘశాంతుడు తోడుగా ఉన్నాడు, ఒక కృపామయుడు తోడుగా ఉన్నాడు, కనికరించే దేవుడు తోడుగా ఉన్నాడు. వాళ్ళ దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు. యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుడు తోడుగా ఉన్నాడు. ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు అని ఎవరు చెప్పాలి? నువ్వు కాదు, అన్ని జనులు చెప్పాలి. అన్ని జనులు చెప్పాలంటే ఏ కార్యం జరగాలి మనలో? చూడండి ఒకసారి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి ఒకసారి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెనని. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. వారు, నా వైపు చూడండి, ఎవరంట? వారు నిశ్చయముగా, ఖచ్చితంగా ఒక వ్యక్తితో చెప్తున్నారు. వారెవరో చెప్తాను మీకు. ఎవరోనంట కొంతమంది ఒక వ్యక్తిని పట్టుకున్నాయా, నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. కాముగా ఉండే వర్తమానం కాదు ఇది. ప్రతి మాట రిసీవ్ చేసుకోవాలి. ఎవరు వాళ్ళు? ఎవరోనంట ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి
నిశ్చయముగా అంటున్నారు, ఖచ్చితంగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాట ఎవరితో అంటున్నారంటే ఇస్సాకుతో. 26వ వచనాన్ని చూడండి. అంతటా 26వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇదిగో ఇస్సాకుతో ముగ్గురు వ్యక్తులు కలిసి వచ్చి మాట్లాడుతున్నాడు. అబీమెలెకు రాజు, అతని సేనాధిపతి అయిన ఫీకోలు, అతని స్నేహితుడైనటువంటి అహుజ్జతు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు. రాజు, సేనాధిపతి, రాజు యొక్క స్నేహితుడు, ముగ్గురు వ్యక్తులు ఒక ఇస్సాకు దగ్గరకు వచ్చి నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక రాజు ఇస్తున్న సాక్ష్యం ఇది, ఒక సేనాధిపతి ఇస్తున్న సాక్ష్యం ఇది, ఒక రాజుకి సన్నిహితముగా ఉన్న స్నేహితుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏమండి, ఈ సాక్ష్యం ఇస్సాకు చెప్పుకుంటున్నాడా? ఇస్సాకు గురించి కొంతమంది చెబుతున్నారు. ఇస్సాకు చెప్పట్ల, నాకు యెహోవా తోడుగా ఉన్నాడు. బిల్డప్ లేదు అక్కడ. అయింది, ఆయన కామ్గా ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటే. ఎవరో రాజట, అబీమెలెకు రాజు, పట్టణాన్ని శాసించగలిగిన మగ ధీరుడు వచ్చి, అతని సేనాధిపతి ఫీకోలు వచ్చి, అతని స్నేహితుడైన అహుజ్జకుతు వచ్చి అంటున్నారట, ఇస్సాకు సాధారణమైన బ్రతుకుతున్నటువంటి సామాన్యమైనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తున్నటువంటి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఒక గొప్ప రాజు కింద ఉన్న సేనాధిపతి, రాజు యొక్క ముఖ్యమైన స్నేహితుడు కలిసి అంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయం అంటున్నారు. చూడండి, ఖచ్చితంగా చెప్తున్నారు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏందిరా ఇదేం గొడవ? నా పని ఏదో నేను చేసుకుంటుంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యుడు ఇస్సాకు దగ్గరికి వచ్చి ఆ పట్టణాన్ని, ఆ స్టేట్ని పరిపాలించే రాజు వచ్చి చెప్తే ఎంత రేంజ్ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నువ్వు చెప్పుకుంటే ఎట్టుంటుంది? నీకు నువ్వు చెప్పుకుంటే ఏముండదు. నువ్వు పొద్దుగూకులు చెప్తావు అదే మాట. తోడు ఉన్నా తోడు లేకపోయినా మేగడు అంటావు, తోడు అంటావు. నీతో వచ్చిన తిప్పులయ్యి. నువ్వు తింటే దేవుడు తోడంటావు, పడుకుంటే దేవుడు తోడంటావు, నిద్ర పడితే దేవుడు తోడుగా ఉన్నాడు అంటావు. పుట్టుకుని పోవాలి అంతే, శాశ్వతమైన నిద్రలు. నీకు నిద్ర పట్టిన పాపమైన దేవుడు తోడు. ఇక్కడ ఈ మేగడం లేదు. అసలు జనులు చెప్పాలమ్మా, నువ్వు డబ్బు కూలు కట్టుకుంటా ఉంటే కాదు. జనులు నీకు తోడుగా యెహోవా ఉన్నాడన్న సంగతి అన్యజనులకు, రోజులకు, సేనాధిపతులకు, నీ స్నేహితులకు, బంధువర్గానికి తెలుసునుగాక అని ప్రవచిస్తా. అది తెలియాలి. నీకు తెలిస్తే పెద్ద ఏ ఉండదు అక్కడ. అది జనములకు తెలియాలి. ఇస్సాకు గురించి ఎవరికి తెలిసింది? అబీమెలెకు రాజు, ఆయన రాజు కింద ఉన్న సేనాధిపతి, రాజుకి దగ్గరగా ఉంటున్నటువంటి స్నేహితుడు. ఏంటో మరి ఇస్సాకు తన పని తను చేసుకుంటా ఉంటే వచ్చాయా, నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటున్నారు. ఆ మాట పట్టుకోండి. నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచాం. అబ్బా బాబా చూశారంట. దేవునికి మహిమ కలుగునుగాక. నిశ్చయముగా నీ దేవుడైన యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూసాం. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఇది ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? ఏమా, ఇస్సాకుకి యెహోవా దేవుడు తోడుగా ఉన్నట్లుగా రాజు ఎలా చెప్పగలుగుతున్నాడు? సేనాధిపతి ఎలా చెప్పగలుగుతున్నాడు? రాజుకు చిన్ననాటి స్నేహితుడు ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎలా? అది అతనిలో ఒక 2 విషయాలు నేను మీకు చెప్తా. ఆ 2 విషయాలను బట్టి వాళ్ళు గట్టి సాక్ష్యం ఇచ్చారు, యెహోవా నిశ్చయముగా నీకు తోడుగా ఉన్నాడు. కూర్చుంటే, లెగితే, తింటే కాదు. ఒక 2 బలమైన విషయాలు చెప్తాను మీకు. ఇస్సాకుకి అంత బలమైన సాక్ష్యం ఎందుకు ఇచ్చాడు రాజు? ఏం చూసి ఇచ్చాడు ఆ సాక్ష్యం? ఇస్సాకులో ఒక మంచి సాక్ష్యం. మొదటి సాక్ష్యం ఆదికాండం 26వ అధ్యాయం 18వ 19వ వచనాలు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 18, 19 వచనాలు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినాల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా
మృతి పొందిన తరువాత అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావులు దొరికెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఎవరు? ఇస్సాకు తండ్రి. తన తండ్రి కాలంలో కొన్ని బావులు తవ్వించాడంట. బావులు శత్రువులు పూర్తి చేశారంట. మరలా రీఓపెనింగ్ చేశారంట. ఎవరు? ఇస్సాకు సన్, తన కుమారుడు రీఓపెనింగ్ చేశాడు. బావులు త్రవ్వాడు. బావులు త్రవ్వటమే కాదు, జలలో కలిగిన నీళ్ళ బావులు త్రవ్వాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి ఇచ్చేశాడు సాక్ష్యం రాజు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, బావులతో సాక్ష్యం వచ్చేద్దా? ఖచ్చితంగా. ఆత్మసత్యాన్ని గ్రహిస్తే, ఆత్మసత్యాన్ని దానిలోను గ్రహిస్తే ఖచ్చితంగా అన్ని జనులు సాక్ష్యం ఇస్తారు. ఆత్మసత్యం గ్రహించి, ఇప్పుడు అక్షరమైతే అలా చెప్తుంది, నేను ఆత్మసత్యములో చెప్తాను ఇప్పుడు మీకు. అబ్రహాము గారు ఉన్న కాలంలో అబ్రహాము కొన్ని బావులు తవ్వించాడు. ఆ బావుల్ని మరి అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు శత్రువులు ఆ బావుల్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన బావుల్ని మరలా రీఓపెనింగ్ చేశారు. ఎవరు? ఇస్సాకు. ఎక్కడ, ఏ ప్రాంతంలో తవ్వాడు ఇస్సాకు బావులు? గెరారు. దేవునికి స్తోత్రం. అబీమేలెకు ఎవరు అనుకుంటున్నారు? గెరారు కాపురస్తుడు. ఆయన గెరారుకి ఆయన అధిపతి, ఆ రాజు. మీరంతా 19వ వచనం చదివారు కదండి, 26వ వచనం చదివారు కదా. అంతటా అబీమేలెకు అతని స్నేహితుడైన ఔజాతును అతని సేనాధిపతి అయిన ఫిలోకును గెరారు నుండి దేవునికి మహిమ కలుగునగాక. ఇతను బావులు త్రవ్వింది గెరారు. దేవునికి స్తోత్రం. అబ్రహాము బావులు తవ్వింది గెరారులో. ఆ గెరారులో అబ్రహాము బావులు త్రవ్వితే అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు శత్రువులు వచ్చి ఆ బావుల్ని పూర్తి చేశారు. ఆ బావుల్ని మరలా గెరారులో రీఓపెనింగ్ చేశాడు ఇస్సాకు. ఆ గెరారు నుంచి అబీమెలెకు రాజు అంటున్నాడు, నిశ్చయంగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు బాబు. ఏంటి, బావులు తవ్వినందుకేనా? అవును, బావులు తవ్వినందుకే. జలలు కలిగిన నీటి ఊటలు పట్టుకోగలిగారట. దేవునికి స్తోత్రం. అసలు బావి అంటే ఏంటి? దేనికి సాదృశ్యం? బావి అంటే దేనికి సాదృశ్యం? ఆత్మసత్యంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. బావి అనేది నీ హృదయానికి సాదృశ్యముగా ఉంది. కావాలంటే సామెతల గ్రంథాన్ని మీరు తెలిస్తే సొలొమోను రాజు ఇట్లా అంటున్నాడు, 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. నీ హృదయమే ఒక బావి. మన హృదయంలో ఏం బయలుదేరుతాయట? జలలు కలిగిన జీవధారలు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు బావులు త్రవ్వినప్పుడు ఏం బయటపడ్డాయంట? జలలు కలిగిన నీటి ఊటలు బయటపడ్డాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున బావిని ఆత్మసత్యంగా పోలుస్తున్నాను. బావిని హృదయం అయితే ఆ జలలో కలిగినటువంటి ఊటలు ఏంటంట? నీ హృదయంలో ఉన్నటువంటి జీవధారలు బయటికి ఉబుకుతాయట. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు త్రవ్వాలి. త్రవ్వటం నేర్చుకుంటే నీ హృదయంలో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు త్రవ్వటం నేర్చుకోవాలి. నీ హృదయంలో నుంచి జీవధారలు బయటపడట్లేదు, జలలు కలిగిన ఊటలు బయటికి రావట్లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు త్రవ్వట్లేదు. నీ హృదయం అనే బావిని త్రవ్వట్లేదు. అడుగున పడిపోయిన జలలు కలిగినటువంటి నీటి ఊటను బయటికి తీయట్లేదు నువ్వు. ఇక్కడ సొలొమోను రాజు అంటున్నాడు, నీ హృదయములో నుంచి జీవధారలు. జీవము అంటే బ్రతుకునిచ్చు ధారలు బయటికి వస్తాయి. అందరూ బ్రతికే నీరు బయటకు వస్తుంది. నీవు బ్రతికే నీరు బయటకు వస్తుంది. అందరిని బ్రతికించే నీరు బయటకు వస్తుంది. మనం వేటు నీ అంత సబ్జెక్ట్ ఏరుకుందో, నేను చచ్చిపోతున్నాను రా బాబు అంటున్నావు, నేను సత్తనాను ఎప్పుడు నేను బతుకుతాను అంట్లా. వమ్మో నేను సత్తనే గొడవకి, వమ్మో నేను సత్తన అప్పులకి, వమ్మో నేను సత్తనంటే నీ హృదయం నువ్వు తవ్వట్లేదు. జీవధారలు బయటికి రావట్లేదు. జీవధారలే బయటకు వస్తే నిన్ను బ్రతికిస్తాయి ఆ జీవధారలు. అనేక మందిని కూడా బ్రతికిస్తాయి ఆ జీవధారలు. మరి నువ్వు త్రవ్వాలి. దేన్ని తవ్వాలి? ఇప్పుడు వెళ్ళిపోయి గడ్డ పొలకు పెట్టుకుని తవ్వుతావా బావులు?
ఎక్కడ తవ్వుతావు? ఏ మట్టిలో తవ్వుతావు వెళ్ళి? అది కాదు. నీ హృదయం అనే బావిని త్రవ్వినప్పుడు నీ హృదయంలో నుంచి ఆ జీవధారలు జలలు గలిగిన నీటి ఊటలు బయటకు వస్తాయి. మరి ఇస్సాకు తవ్వుతున్నప్పుడు శత్రువులు ఏం చేస్తున్నారంట? బావుల్ని పూడ్చి చేస్తున్నారంట. ఇది నాది ఇది నాది అంటున్నారంట. ఎలా పూడుస్తాడండి? దేంతో పూడ్చి చేశారంటారు? దేంతో పూడ్చి చేశారంటారు బావుల్ని? ఏండి ఏండి చెప్పరేంటండి? చెట్లు వేసారంట, ఇంకా ముళ్ళ కంపులు వేసారట. తవ్వుతున్న బావులు పూడ్చి చేస్తున్నారు, ఓర్వలేకపోతున్నారు. తవ్వుతున్నాడు ఇస్సాకు బావులు, శత్రువులు వచ్చి పూడ్చి చేస్తున్నారు. ఎందుకంటే జలలు కలిగిన నీటి ఊట్లు బయటపడుతున్నాయి, మంచి నీరు బయటకు వచ్చేస్తుంది, అందరిని బ్రతికించే నీరు బయటకు వచ్చేస్తుంది, అందరికీ సేద తీర్చే నీరు బయటకు వచ్చేస్తుంది. శత్రువులు కడుపు రగిలిపోతుంది. అంతే కదండి. బాగుపడుతూ ఊరుకోరుగండి, ఓర్వరుగండి. ఎలా పూడ్చారో చెప్తా చూడండి. 2వ రాజుల గ్రంథాన్ని తెలిస్తే వాళ్ళు ఇస్సాకు తవ్విన బావుల్ని ఎలా పూడుస్తున్నారో చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేయండి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల యొక్క రాయి వేసి, అదిగో తలా ఒక రాయి వేసి నింపేసి నీళ్ల బావులన్నిటిని పూడ్చారు. చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇప్పుడు ఎలా పూడ్చారో చెప్పండి. ఆ బావుల్ని తలా ఒక రాయి, తలా ఒక రాయి, తలా ఒక రాయి, తలా ఒక రాయి వేసేసి బావులను పూడ్చేస్తున్నారు. ఇంతవరకు నీ హృదయం జీవ జలధారలు, నీ హృదయం ఇప్పుడు నీ హృదయంలోంచి జీవ జలధారలు పొంగి పొరలట్ల, నీ హృదయంలోంచి జలలు కలిగిన నీటి ఊట బయటికి రానివ్వకుండా శత్రువులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అసలు నీకు నువ్వే కావచ్చు, ఏమేసుకొని పూడ్చేస్తున్నామంట మనం? రాళ్ళు నీకు నువ్వే వేసేసుకుంటావు. కొన్ని ఇంక వెళ్తే ఏమనంటే మంది వేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందన్న భాష? లోకులు వేస్తారు అంటున్నా. నీకు నువ్వు కొంచెం వెళ్తు తీర్చుకుంటావు, కొంచెం వెళ్తుంటే మరి బాగోదుగా, కొంచెం వెళ్తు పెడితే నీకు నచ్చదుగా. ఇక లోకులు నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నువ్వు తోబుట్టువులు అవ్వచ్చు, నీ మరిది అవ్వచ్చు, నీ బావ అవ్వచ్చు, నీ వదిన ఎవడన్నా కావచ్చు దాకా. కొన్ని రాళ్ళు వాళ్ళే సాలు నింపేస్తారు. నువ్వు శాత కావరా అంటది ఒకటి, నువ్వు శాత కాదురా, నీకు శాత కాదురా అంటది. ఆ రాయి వేసేసింది నీ హృదయంలో. ఒరే బాబు, ఉజ్జీవంతో నింపబడుతూ ఉంటే శాత కాదన్న రాయి నీ బావిలో వేసేసిందా, అడుక్కుపోతున్నావు. ఇంకొకటి అంటది వచ్చి, ఒరే నువ్వు పుట్టిన శకునం మంచిది కాదురా, నువ్వు మాట్లాడు మాకురా బాబు, నీ దండం పెడతా, నువ్వు మాట్లాడితే అది శాపంగా మారిపోద్ది అంటది ఇంకొక. అన్ని అదగనివ్వరుక, జీవ జలధారలు బయటికి రానివ్వరు, ఆ రోషాన్ని బయటికి రానివ్వరు వాళ్ళు. ఏదో ఒకటి మాట్లాడాలిగా. అందరూ తల ఒక రాయేస్తారంట. ఒరే బాబు, ఇంకోటి అంటది, మీ తల్లి అంటది ఇన్ని, ఒరే నువ్వు పుట్టిన గడియ మంచిది కాదు, నీ పుట్టక మంచిది కాదు, నీ పుట్టిన గడికి ఎవడో చచ్చిపోయాడు రా నాయన అంటది. అవన్నీ రాళ్ళండి. నీ హృదయంలో నుంచి జీవ జలధారలు రాకుండా నీ తల్లి ఏ రాయి లేసిందో, నీ తండ్రి ఏ రాయి లేసేసాడో, నువ్వు చేతగాందానివని, చేతగానవాడువని, నీ పుట్టిన నక్షత్రం కానీ, నీ శకునం కానీ, ఒరే బాబు నువ్వు పుట్టిన గడియలు ఏవి శుభ గడియలు కాదురా అని తలా ఒక మాట అంటున్నారు. నీ శత్రువులు ఒక రాయేస్తున్నారు, నీ మిత్రులు ఒక రాయేస్తున్నారు, నీ బంధువులు ఒక రాయేస్తున్నారు. తలా ఒక రాయేసేసి నీ హృదయం అనే బావిని ఏం చేసేసి పూర్తి చేశారు. నీకు నువ్వే కొన్ని రాళ్ళేసుకుంటావు. నిరుత్సాహం, నిర్లక్ష్యం, ఇక నేను చేయలేను, ఇక నేను చెందలేను, ఇక నేను నడవలేను, ఇక నేను పరిగెత్తలేను, ఇక నా పని అయిపోయింది. నీకు నువ్వు సగం రాలేసుకుంటే నీకు తొత్తులు ఉంటారుగా, నీ బంధువులు ఎవడో ఆడొచ్చి ఇంకో రాయేస్తాడు. మొత్తానికి హృదయం అనే బావి ఏమైపోద్ది? పూడ్చివేయబడిద్ది. పూడ్చివేయబడిన బావిలో నుంచి జీవ జలధారలు రాగలవా? రాలేవు. శ్రీ దైవజనమ, హలో, నీలో నుంచి జీవ జలధారలు బయటికి ఎందుకు రావట్లేదో తెలుసా? నీవు కొన్ని రాళ్ళు వేసేసుకున్నావు. బయట నుంచి నీ బంధువులో, నీ స్నేహితులో, నీ శత్రువులో, ఇంకెవడో నువ్వు కొట్టుకెళ్తే ఎదురుబడినోడు ఎవడో ఇంకో రాయేస్తాడు. మొత్తానికే హృదయం అనే బావి, తెరవబడి ఉన్న బావి, జలలు కలిగిన నీటి ఊటతో ఉన్న బావి కాస్త పూడ్చివేయబడుతుంది.
పూడ్చివేయబడుతుంది. అందుకే అందుకే జీవ జల ధారలు అడుక్కుబడిపోయినాయి, అడుక్కెళ్ళిపోయినాయి. ఆ రాళ్ళు ఇప్పుడు తవ్వితే గాని, ఆ రాళ్ళు తీసి పారేస్తే గాని, ఆ రాళ్ళు బయటికి పడేస్తే గాని ఆ జీవ జల ధారలు మరలా బయటికి రాలేవు. అవి బయటికి రావాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి, గట్టిగా చెప్పండి. చెప్తేదేమో ఇదే వాయిస్ మెయింటైన్ చేయండి తల్లులారు, మీకు దండం పెడతాను చివరి దాకా. నీరసపు గొట్టు మొక్కలకు ఉండమాకండి. ఇది ఒక రాయేమో నీ బతుక్కి, ఈ నీరసం. దరిద్రవిని దేవుళ్ళు చేయబాకండి. ఇట్లాంటివన్నీ దేవుళ్ళు కొంచెం హుషారుగా ఉండాలి. మొన్నే చెప్పా, ఘనమైన దేవుని దగ్గరికి ఎలా రావాలి? నీకు ఏంటి ఆ మాడిపోయిన పేస్ వేసుకొని వస్తావు ఏంటి? ఎందుకు మరి వచ్చేది కొంపలోనే ఉండిపోయావు? దరిద్రమైన కొంపలో గొడవలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పేస్ పెట్టబాకు. ఇక్కడ హుషారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. మొత్తం మర్చిపోవాలి లోపలికి వస్తే. బయట సంబంధం, బయట ప్రపంచం ఏవి గుర్తుకు రాకూడదు ఈ గంటన్నర. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీ బంధువులు తలా ఒక రాయేసేసి బావిని పూర్తి చేశారు. నీ శత్రువులు తలా ఒక రాయేసి బావిని పూర్తి చేశారు. నీ స్నేహితులు తలా ఒక రాయేసి ఆ బావిని పూర్తి చేశారు. కొంచెం వెలుతుగా ఉంది, బాగోదు, కానీ నీకు నువ్వే మళ్ళీ కొన్ని రాళ్ళు వేసుకొని పూర్తి చేసుకున్నావు. మొత్తానికి జీవజల ధారలు ఆగిపోయినాయి. అసలు ఇంతకీ జీవజల ధారలు ఏంటండి? అసలు క్రీస్తు జీవం బయటికి రానివ్వకుండా, క్రీస్తు నీలో నుంచి ప్రత్యక్షమనివ్వకుండా, క్రీస్తు రోషం నీలో నుంచి పుట్టకుండా, దైవికమైన రోషం నీలో నుంచి బయటికి రానివ్వకుండా, దైవికమైన ఉక్రోషం నీలో నుంచి బయటికి రానివ్వకుండా, దైవికమైన కోపం నీలో నుంచి బయటికి రానివ్వకుండా, ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ కృపా వరాలు నీలో నుంచి బయటికి రానివ్వకుండా, ఆత్మాభిషేకం నీలో నుంచి బయటికి రానివ్వకుండా, తలా ఒక రాయి తగలేసి నీ బావిని పూడ్చి తగలబెడితే, నువ్వు కొన్ని రాళ్ళు వేసుకు ఆ ఎలుతుని నువ్వు పూడ్చుకుంటే ఇక నీలో నుంచి అభిషేకం ఎట్లా వస్తుంది? క్రీస్తు ఎలా ప్రత్యక్షమవుతాడు? క్రీస్తు జీవం ఎలా బయటకు వస్తుంది? ఎలా నీ ద్వారా 10 మంది బాగుపడతారు? ఏమండి నాది ఒక మంచి సాక్ష్యం వినండి ప్రియదైవజనమా. నేను చాలాసార్లు సాక్ష్యం చెప్పాను. నాలో నుంచి జీవ జలధారలు బయటకు వస్తున్నప్పుడు శత్రువులు నా బావిని పూడ్చివేద్దామని చూశారు, కానీ నేను వాళ్ళకి అవకాశమే ఇవ్వలేదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అసలు అవకాశం ఇవ్వలేదు, అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, అసలు తగ్గలేదు. దేవుని యందు స్థిరపడి బావిని త్రవ్వుకొని అడ్డుగా ఉన్నవి తొలగించుకొని రాళ్ళని ఏరి పారవేసి నాలో నుంచి క్రీస్తు జీవాన్ని ఇదిగో 12 సంవత్సరములుగా ప్రపంచమునకు, లోకమునకు, విశ్వాసులకు చప్పట్లు ప్రత్యక్షపరచుచు ఉన్నాను. మీకు ఎక్కడ సరిగ్గా చప్పట్లు కొట్టాలో కూడా తెలియదురా బాబు. ముచ్చు మొఖాలు వేసుకొని చూస్తున్నారు. ఏంద్రా నాయన మీ అవ్వారం? ఇక సాలే ఆపు, ముఖస్తుద్దా. కొట్టమంటే కొట్టవు, కొడితే ఆపు. నీతో వచ్చింది సావేది. నాకు ఎంత మెంటలు వచ్చేది ఇక్కడ నిలబడి నేను చూస్తుంటే. అమ్మా కొంచెం ఎక్కడ చాపడు కొట్టాలి, ఎక్కడ అల్లుడు అనేది తెలుసుకో అమ్మా. ఇంత వయసు వచ్చింది, ఇంత భక్తి చేస్తున్నావు చండాలం కానీ. ఛీ, ఎందుకమ్మా బాబు బిల్డప్పులు కొట్టడం తప్ప కనీసం చప్పట్లు ఎక్కడ కొట్టాలో తెలుసుకో తల్లి. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఏం చెప్తున్నాను ఇప్పుడు? ఏంట్రా బుసబుస కొడుతున్నావు ఏంట్రా చూస్తని? ఏంటిది? క్రీస్తు మనలోంచి ప్రత్యక్షం అవ్వకుండా ఒక గుంపు నాశనం చేసేస్తుంది, మనల్ని బావులు పూర్తి చేస్తుంది. ఈ జీవజలధారలు అడుక్కుబడిపోయినాయి. అవునా? అడుక్కుబడిపోయినాయి. జీవజలధారలు నీలో లేవు అంటానికి తప్పది, అనకూడదు. ప్రతి ఒక్కరిలో ఉన్నాయి, మీ అందరిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. జీవజలధారలు మీ అందరిలో ఉన్నాయి, కానీ అవి అడుక్కుపడిపోయేలాగా చేసింది ఎవరోనండి? మరి అది చెప్పలేం కదా మనం. 1 2 ఉండండి. శత్రువులు చేశారు, బంధువులు చేశారు, మిత్రులు చేశారు, నమ్మినోళ్ళు చేశారు, నమ్మనోళ్ళు చేశారు, కింద వాళ్ళు వేశారు, పైన వాళ్ళు వేశారు, ఎడమ వాళ్ళు వేశారు, పక్కన వాళ్ళు వేశారు, మరి వేశారు. నువ్వు కొంచెం వెళ్తూ పూడ్చుకుంటావు. మొత్తానికి బావు పూడిపోయింది. నీలో నుంచి ప్రార్థన బయటికి రాట్లా, రోషం బయటికి రాట్లా, పరిశుద్ధత బయటికి రాట్లా, నమ్మకత్వం బయటికి రాట్లా, నీతి బయటికి రాట్లా, యథార్థత బయటికి రాట్లా. ఏమి రా నీలో లేవా? ఉన్నాయి అయ్యగారు, వీళ్ళు ఉన్నాయి. ఈ జీవ జలధారలు వీళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడున్నాయి? అడుగున పైన ఉన్నాయి రాళ్ళు పూడ్చివేయబడిని. ఈ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? దాన్ని తవ్వి జలలు కలిగిన దాన్ని బయటికి తీశాడు. దేవునికి పైకి మా కలుగునగా. శత్రువులు పూడ్చివేసిన దాన్ని తవ్వాడు ఇస్సాకు. అందుకే అబీమెలెకు రాజు వచ్చి యెహోవా నిశ్చయముగా నీకు తోడుగా ఉన్నాడు.
ఒరే నిన్నేం చేయలేకపోయాను రా రాజునై నేను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. శత్రువులు వచ్చి బావిని పూడుస్తే మళ్ళీ తవ్వటం ప్రారంభిస్తున్నాడు. క్రీస్తు జీవం నీళ్ళు వెత్తు ప్రత్యక్షమవుతూ ఉంది. క్రీస్తు యొక్క జీవపు ధారలు పొంగి పొర్లుతున్నాయి. ఇతనిలో నుంచి అనేక మంది బ్రతుకుతున్నారు, అనేక మంది ఊపిరి పీల్చుకుంటున్నారు, అనేక మందికి సేద తీరుతూ ఉన్నది. నువ్వు అంటావు నా వల్ల నాకే ప్రయోజనం లేదు. ఎందుకుంటుందమ్మా, ఎందుకుంటుందమ్మా? బావి పూడిపోయింది తల్లి, కత్తెట్టుకొని పొడుచుకుంటావు ఇంటికి వెళ్ళి సత్తావు. ఆ రాళ్ళు ఏర్పడి, ఆ రాళ్ళు తీసి ఏర్పడి, నీకు నువ్వు వేసుకున్న రాళ్ళు, నీ తల్లిదండ్రులు వేసిన రాళ్ళు, లోకులు మందేసిన రాళ్ళు ఏరిపారి జీవజల ధారలు బయటకు వస్తాయి. ఎందుకుండదు? ఎందుకుండదు? నీలో రోషం ఎందుకుండదు? ఉండిద్ది, ఉంది, కానీ అడుక్కెళ్ళిపోయింది. నాలో పైకి ఉప్పొంగిపోవడానికి కారణం ఏంటి? నీలో లేదని నేను చెప్పకూడదుగా, నీలో ఉందిరా, కానీ అడుగునుంది. ఏం చేయాలి గారు? అడ్డుగా ఉన్న వాటిని వేరుపాడేయాలి. అప్పుడు క్రీస్తు జీవం నీలోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు బ్రతికి అనేక మందిని బ్రతికిస్తావు. ఇక నేను చస్తానన్న మాట నీ నోట్లోంచి రాదు. ఎందుకు పనికిరాని, ఎవరికి పనికిరాని, నేను చచ్చిపోతానన్న ఊహల్లోకి కూడా రాదు ఆలోచన. క్రీస్తు జీవం నిలువెత్తు ప్రత్యక్షమైపోతుంది. దాగి ఉంది నీలో దైవికమైన శక్తి, కానీ అది అడుక్కెళ్ళిపోయింది. జనములు వేయగలిగిన రాళ్ళు వేశారు, నువ్వు వేసుకోగలిగిన రాళ్ళు వేసుకున్నావు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 57వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథకర్త 57వ అధ్యాయము 14వ వచనములు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎత్తు చేయుడి, ఎత్తు చేయండి, ఎత్తు చేయుడి, ఎత్తు చేయండి, త్రోవను సిద్ధపరచుడి, త్రోవను సిద్ధం చేయండి, అడ్డు చేయుదానిని, అడ్డు చేయుదానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి. చాలు, దేవునికి మహిమ కలుగునగా. అడ్డు చేయుదానిని, ఏదైతే క్రీస్తు జీవం నీలో నుంచి ప్రత్యక్షం అవ్వకుండా, పరిశుద్ధాత్మ నీలో నుంచి పొంగకుండా, పరిశుద్ధాత్మ జీవ జల ధారలు, దైవికమైన రోషం, దైవికమైన ఆత్మ అలంకరణ, దైవికమైన సిద్ధపాటు నీలో నుంచి బయటికి రానివ్వకుండా అడ్డుపడిన దానిని ఎత్తి పారవేయమని ప్రభు చెబుతున్నారు. ఎత్తి పారవై, ఎత్తి పారవై. నీ బావిని నువ్వే సగం పూడ్చుకున్నావు. 50% నువ్వు పూడ్చుకుంటే 50% శత్రువులో, మిత్రువులో, బంధువులో పూడ్చివేశారు. నీ చేతులతో నీవే మోకరించి నిలువన చేతులెత్తి ఇంటికి పోయి, అయ్యా నా బావిని నేను అడ్డుగా ఉన్న వాటిని ఇప్పుడే నేను ఎత్తి వేస్తున్నాను ప్రభువా. నాకు నేనుగా వేసుకున్న రాళ్ళు, నాకు నేనుగా వేసుకున్న రాళ్ళు, నా భర్త నాకు మీద వేసిన రాళ్ళు, నా భార్య నా మీద వేసిన రాళ్ళు, నా తోబుట్టులు నా మీద వేసిన రాళ్ళు, నా బంధువులు నా మీద వేసిన రాళ్ళు, వాళ్ళు రాళ్ళు వేసి క్రీస్తు జీవం నాలో నుంచి బయటికి రానివ్వకుండా, పద్దాకలు చేతగానోడు 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 అంటే ఆడు చేతగానోడుకు లేక ధైర్యపోతున్నాడు. అరే నీకు ప్రార్థన రాదు, ప్రార్థన రాదు, ప్రార్థన రాదు, ప్రార్థన రాదంటే ఆడికి నిజంగానే రావట్లే. కానీ వాడిలో యాకోబులాగా రాత్రంతా ప్రార్థన అనుభవం ఉంది. ఎక్కడుంది? అడుగునుందిరా, ప్రయోజనమే ఉందిరా నాయన. ఆ అడుగుదే పైకి రావాలి. ఇప్పుడు ఆ అడుగుదే కనపడాలి, ఆ అడుగుదే అనేక మందికి సేద తీర్చాలి. నీ ఆత్మీయ జీవితానికి అది ఒక మకరంధంగా మారిపోవాలంటే నువ్వు త్వరగా అడ్డుగా ఉన్న వాటిని తీసి పారవైన ఆయన. జనములు వేసిన రాళ్ళు, బంధువులు వేసిన రాళ్ళు, స్నేహితులు వేసిన రాళ్ళు, నీకు నీవుగా ఏ రాళ్ళు వేసుకున్నావో నాకు తెలియదు, కానీ వాటిని ఎత్తి వేసినప్పుడు నీలో నుంచి క్రీస్తు ప్రత్యక్షమైపోతాడు. అసాధారణమైన శక్తి నీలో నుంచి ఊపికి బయటకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అది చూసి అన్నాడు ఇస్సాకుతో, ఆ అబీమెలెకు రాజును, అతని సేనాధిపతిని, అతని స్నేహితుడు అంటున్నాడు, నిశ్చయముగా. ప్రైజ్ ది లార్డ్. ఈ బావి తవ్వాడు ఇస్సాకు, వచ్చి పూర్తి చేశారు. ఇంకోటి తవ్వాడు, వచ్చి పూర్తి చేశారు. ఇంకోటి పూర్తి, ఇంకో బావి తవ్వితే 7 జలలు కలిగినటువంటి నీటి బొట్లు బయటపడి అంట. ప్రైజ్ ది లార్డ్. ఇంకో బావి, అట్లా 3 బావిలు తవ్విన తర్వాత ఇంకో బావి తవ్వితే 7 జలలు కలిగిన నీటి బొట్లు పడ్డి అంటే దాంట్లో బయట. అప్పుడు వచ్చి అంటున్నారంట రాజు వచ్చి, అయ్యా నేనేమి చేయలేకపోయాను, నిశ్చయముగా నీ దేవునికి తోడుగా ఉన్నాడు. దేన్ని బట్టి సాక్ష్యం ఇచ్చారో తెలుసా? వీడిలో నుంచి క్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడు. ఎస్, దాన్ని బట్టి సాక్ష్యం ఇస్తారు అన్యులు. అర్థమవుతుందా? యేసు ఎలా ఉంటాడో చెప్పమాకు, యేసు ఎలా ఉంటాడో చూపించు.
చెప్పడం అందరూ చెబుతారు, చిన్నవాడికి కూడా చెబుతున్నాడు ఈ పూట. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా మైకులు ఇచ్చి మాట్లాడుతున్నారు. దేవుడు ఎవరు చెబుతున్నాడు? అందరూ చెబుతారమ్మా. పెద్ద గొప్పలు పోబాకు తెల్ల 4 మొక్కలు తెలిసినాయి అని. యేసు గురించి చెప్పడం కాదు, యేసు గురించి చూపించు. చెప్పడమే జరుగుతుంది. ప్రపంచం అంతా ఎవడో చూపించట్లా ఆయన్ని. అందరూ చెప్పేవాళ్ళే. అమ్మా మీకు మైక్ ఇస్తే మీరు నన్ను తిట్టుకుంటున్నారు గంటన్నర చదువుతాడు, మీరు 2 గంటలు చదువుతారు. మరి అడుగునుంది అది బయటికి తీసి అర్థం అందరూ 2-3 గంటలు చెప్పుకొని ఇక్కడే చచ్చిపోతాం చర్చిలో. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ చెబుతాడమ్మా, నీకు ఇస్తే నువ్వు చెబుతావు, నీ పిల్లోడికి ఇచ్చినా చెబుతాడు. అర్థమవుతుందా? చెప్పడం కాదు, చూపించు. దేవునికి స్తోత్రం. క్రీస్తు జీవం ఏంటో చూయించు, అందరిని బ్రతికించు. దాంతో నీ ద్వారా ఏదో ఒక సమాజానికి ఏదో మంచి జరగాలిగా. దేవునికి స్తోత్రం. అందులో కొంపలు ఆర్పకుండా కొంపలు వెలిగించేటువంటి ప్రోగ్రాలు చేయండి. నీ భక్తి ద్వారా, విశ్వాసం ద్వారా, నీ మాట ద్వారా క్రీస్తు ప్రత్యక్షమైపోతే చాలండి. ఆ జలలు కలిగింది బయటకు వచ్చేస్తే చాలండి. ఆ దైవిక రోషం బయటకు వచ్చేస్తే చాలండి. ఇప్పుడు నీలో దైవిక రోషం లేకపోవడానికి కారణం ఏంటి? అసలు లేదనే లెక్క ఉందే. ఏడుంది? అడుగున ఉంది. ఇప్పుడు అడుగున ఉన్నది ఇప్పుడు కనపడాలి, పైకి రావాలి. నీలోంచి తన్నుకుంటూ పైకి రావాలంటే ఏం చేయాలి? అడ్డుగా ఉన్నదాన్ని ఎత్తేయాలి. నువ్వు వేసుకున్నావు, ఇంకెవడేస్తాడు? అవన్నీ ఎత్తేసుకుంటే దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి సమాజం అంటది నిశ్చయముగా దేవునికి తోడుగా ఉన్నాడు. రెండో సాక్ష్యం ఏంటో తెలుసు ఇస్సాకు గురించి? రెండో సాక్ష్యం ఏంటంటే ఇస్సాకు ఏది విత్తితే ఆ పంట నూరంతులుగా కోస్తున్నాడంట. ఇస్సాకు సాక్ష్యం ఏంటి? ఇస్సాకు ఏది విత్తితే అది నూరంతులుగా కోస్తున్నాడని వాక్యం తెలుస్తుంది. మరి నువ్వు విత్తట్లేదుగా. విత్తడం అంటే ఏంటి? విత్తనాలు ఫ్యాక్టరీలోకి వెళ్ళి బెండకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు తెచ్చి వేసేసి ఎండిపోయినాయి అని అట్టు చూడటమా? లేదంటే వచ్చేసి నేను ఎగరటమా? అదేనా వాక్యం? ఏంటి ఆత్మ ప్రత్యక్షత? ఏంటి విత్తటం అంటే? ఏంటి అర్థం ఏంటండి? అమ్మా, నోటితో విత్తినప్పుడు అది మనం నూరంతులుగా కొయ్యాలి. ప్రైజలా. ఏంటి ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటావు, ఏంటేంటో ఎతుకుతూ ఉంటావు. ఏం ఎతుకుతున్నావమ్మా? ఎతకటంలో ఎక్స్పెక్ట్ అంట. నువ్వు ఆకాశంకి ఎక్కిపోతావంట, కుదిరితే పాతాళంలోకి కూడా పోతావంట. ఎతకటంలో అంత ఉంటావంట. ఆ 10 వెండి నాణ్యాలు కలిగింది ఆ ఇంట్లోనే లైట్ వేసుకుని ఎతికింది. నువ్వేది పాతాళంలోకి కూడా దూరిపోతావంటే ఎతకడానికి. ఏడెతుకుతున్నావమ్మా? నీ నోట్లోనే పెట్టుకుని వాక్కు ఏడెతుకుతున్నావు? ఏ మందిరాలకు పరిగెత్తి ఎతుకుతున్నావు? ఏ డాబాలు ఎక్కి ఎతుకుతున్నావు? ఆకాశాలకు ఎక్కి ఎతుకుతున్నావు? ఏం ఎతుకుతున్నావు? ఎక్కడుంది నీ ఆశీర్వాదం? ఎక్కడుంది నీ బ్లెస్సింగ్? ఎక్కడుంది నీకు కృప? ఎక్కడుంది నీకు ఆశీర్వాదం? ఎక్కడుంది నువ్వు సేద తీర్చేటువంటి ప్లేసు? ఈ నోరు అనండి గట్టిగా. అందరూ నోరేసుకుని పడిపోతున్నావు కదా, దాంట్లోనే ఉంది ఆశీర్వాదం. ధ్వనిలో ఉంది జలలు కలిగిన బావి, ధ్వనిలో ఉంది జీవమునిచ్చు శక్తి. దేవునికి స్తోత్రం. నాలుక జీవ మరణముల వశములో ఉందంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇస్సాకట ఏది విత్తితే ఆ పంట ఎలా కోస్తున్నాడట? నూరంతులుగా 100% కోస్తాడంట. విత్తిందుకు వస్తాడంట. ఈ పూట జనులు ఏం చెప్పాలి? నిన్ను చూసి యెహోవా నిశ్చయముగా నీకు తోడుగున్నాడని ఏం చూసి చెప్పాలి? నువ్వు నోటితో ఏది పలికితే జరగాలి. నువ్వు నోటితో ఏది పలికితే జరగాలి. ₹1,00,000 టీవీ కావాలి, పగిలిపోద్ది మొహం మళ్ళీ దరిద్రమైన మాటలు మాట్లాడితే. అందుకే నాశనం అయిపోయేది జీవితం. ఏమమ్మా? అందుకు కదా జీవితాలు సగం నాశనం అయిపోయేది. పలక మంది చెప్తుంది విశ్వాస వాక్కు, వాక్యపు వాక్కు. నీ నోటిలోని ఆశీర్వాదం ఇమిడి ఉంది, దాగి ఉందని పరిశుద్ధాత్ముడు క్లియర్గా సెలవిస్తున్నాడు. నువ్వు నోరు తెరిచి మాట్లాడినప్పుడు అది జరుగునుగాక. అప్పుడే యెహోవా నీకు తోడుగా ఉన్నాడని జనములు నీకు సాక్ష్యం ఇచ్చుదురుగాక. వాక్యం ఇలా చదివిస్తుంది. ఒకటి పెదవులు ఆదాయమునిస్తే ఇంకొకటి పెదవులు ఏం చేస్తున్నాయట? నాశనాన్ని ఇస్తున్నాయట. బైబిల్ చెప్తున్న మాట నేను చెప్పట్ల. ఒకటి పెదవులు ఒకటికి ఆదాయముని ఇచ్చుడు, మరొకటి పెదవులు వాడికి నాశనముని ఇచ్చును. అంటే ఈ పెదవులు ఆదాయమునిచ్చేటువంటి దయారసము పెదవుల మీద ఉందట. అంటే నువ్వు మాట్లాడుతున్న మాట 100కి 100 నువ్వు కొయ్యాలంటే విశ్వాసముతో నువ్వు పలకాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో పలకాలి. విశ్వాసముతో పలికిన వారిలో దావీదు గారు అంటాడు, ఒరే నిశ్చయముగా యెహోవా నిన్ను నా చేతికి ఈరోజు అప్పగించుచున్నాడు. ఇంకా అక్కడ అప్పగించలా. ఏమంటున్నాడు ఇప్పుడు? ఈయన ముందే అప్పగించుచున్నాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయంగా దావీదు ఆ పంట కోసాడో పోయలేదా? నిశ్చయముగా గొలియాతుని అప్పగించాడు. గొలియాతు తలకి దావీదు చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నువ్వు విశ్వాసముతో పలుకో. నువ్వు ఏది విత్తితే నీ నోటితో ఏది మాట్లాడితే విశ్వాసముతో నువ్వు మాట్లాడగలగాలి. విశ్వాసం ఉండాలి నీ మాటలో.
నమ్మకం ఉండాలి నీ మాటలో, అది దైవ వాక్య ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు మాట్లాడింది, నువ్వు అలా ఎత్తింది 100% నువ్వు కొయ్యగలగాలి. అప్పుడు జనం అంటారు, అప్పుడు అన్యులు అంటారు, అప్పుడు నీ బంధువులు అంటారు, అప్పుడు నీ స్నేహితులు అంటారు, అప్పుడు నీ కుటుంబంలో ఉన్నవారు అంటారు, అప్పుడు నీ భర్త అంటాడు, ఏమోయ్ నువ్వేదో అనుకున్నాను కానీ నిశ్చయముగా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, నువ్వు ఏది విత్తుతున్నావు అది జరుగునుగాక, 100 రెట్లు జరుగునుగాక, 100 రెట్లుగా జరుగునుగాక. మొట్టమొదటిది, జనాలు వచ్చి దేవునికి తోడుగా ఉన్నాడని ఎలా అనాలి? ఏం చూసి అనాలి? జలలు కలిగిన జీవపు ధారలు నీ హృదయములో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆ లోకులు చూసనాలి దేవునికి తోడుగా ఉన్నాడు. రెండవది, నీ నోటితో నువ్వు ఏది విశ్వాసముతో మాట్లాడుతున్నావో, విత్తుతున్నావో, ఆ పంటను 100కి 100 కోస్తుంటే జనములు అనాలి యెహోవా నిశ్చయముగా నీకు తోడుగా ఉన్నాడు. ఇక మూడో విషయానికి వచ్చేసేస్తే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. త్వరగా ముందుకెళ్ళిపోతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి. అబ్బో, మంచిగా చదువు తల్లి, నొక్కి చదువు ఆ మాటలు. యెహోవా తనను విడిచి, నొక్కి చదువు. యెహోవా తనను విడిచి. చదువు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి. అమ్మా వింటున్నారా తల్లు బుల్లి? యెహోవా ఎవరిని విడిచాడట? సౌలును విడిచి దావీదుకు తోడయుండుట. చదువు 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 చదువు. సౌలు దావీదునకు భయపడెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యెహోవా ఒకడిని విడిచి ఇంకొకటికి తోడుగా ఉన్నాడంట. విడిచిన వాడు సౌలైతే తోడుగా ఉన్నవాడి పేరు దావీదు. యెహోవా అతనిని విడిచి ఇదిగో దావీదునకు తోడై ఉండటం సౌలు చూచి, సౌలు దావీదుకి, సౌలు ఎవరు యాక్చువల్గా? ఇజ్రాయేల్ దేశానికి అతను రాజు. దావీదు ఎవరు? గొర్రెలు కాపరే ఫస్ట్. ఇప్పుడు చెప్పు నీ ఎవరు? సౌలు పక్కన ఆయుధాలు మోసేవాడు. సౌలు ఆయుధాలు ఎవరు మోసారు? దావీదు ఇట్ట మోసేవాడు. ఖడ్గం, కత్తి, విల్లు, డాలు ఇట్లా మోసేవాడు కంట. చూడు, రాజును విడిచిపెట్టేసి, రాజుని వదిలేసి, సీఎంను వదిలేసి అంట ఒక సాధారణమైనటువంటి రాజు యొక్క వస్తువులు కూలికి పని చేసేటువంటి వాడికి యెహోవా తోడుగా ఉండటం ఎవరు చూశారంట? రాజే చూశాడంట. ఇదేందిరా, రాజును నన్ను వదిలి నా కూలివాడితో దేవుడు ఉన్నాడు అని కూలివాడిని చూసి భయపడుతున్నాడు. ప్రైజ్ లార్డ్ చెప్పరే? ఎవరిని చూసి భయపడుతున్నాడు రాజు? కూలివాడిని చూసి, ఆయుధాలు మోసేవాడిని చూసి, పొద్దున్నే 6ంటికి వచ్చి ఆయుధాలు పట్టుకున్నాడు చూసి భయపడటం ఏంటి? చండాలు విని. ఎందుకంటే అతడు కూలోడే కానీ అతని వెనకాల ఉన్నాడు మామూలుడు కాదు. నన్ను వదిలేసి ఆడి దగ్గరికి వెళ్ళిపోయాడని చూసి భయపడిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడండి? ఇప్పుడు యెహోవా తోడుగా ఉండటం ఎవరు చూశారంట? దావీదుకి తోడుగా ఉండటం సౌలు చూశాడంట. ఇప్పుడు దావీదుకి తోడుగా ఉన్నాడు దేవుడు. ఆత్మ ప్రత్యక్షతో చూశాడా? దేవుడు పక్కనే నిలబట్టుంటాం చూశాడా? కత్తి పట్టుకున్నట్టే నిలబట్టుంటాం చూశాడు. ఎట చూశాడు? ఇప్పుడు నేను ఉన్నానండి. ఒకటి రండి. నువ్వురా ఫిలిప్, నువ్వురా ఇక్కడ నిలబడు. ఇప్పుడు నేనున్నాను. ఇతను సౌలు, నేను దావీదు. సరేనా? ఇతను సౌలు, నేను దావీదు. ఈ సౌలు నన్ను చూస్తున్నాడు. ఎలాగా? నాకు దేవుడు తోడుగా ఉండటం చూస్తున్నాడు. భయపడిపోతున్నాడు. నాకు నువ్వు ఎలా చూసావు నాకు దేవుడు తోడుగా ఉండటం? చెప్పు. నీకు ఏమైనా ఆత్మ ప్రత్యక్షత వచ్చిందా? నా పక్కన ఏమైనా ఖడ్గం పట్టుకొని కనపడ్డాడు, కళ్ళలో కనపడ్డాడు, స్వప్నంలో కనపడ్డాడు, దర్శనంలో కనపడ్డాడు. ఎట్లా చెబుతా చూడండి. 2వ సమూయేలు గ్రంథాన్ని తీయండి. 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. చాలు. ప్రైజ్. వినండి, దావీదులో ఏది చూసి దేవుడు తోడుకున్నాడని సాక్ష్యం ఇచ్చాడు సౌలు?
అంత కంతకు హల్లెలూయా వర్ధిల్లుచుండెను. దాన్ని చూసి చెబుతున్నాడు, ఒరి నన్ను వదిలేసి దేవుడు కూలోని పట్టుకున్నాడా? కూలోడు వర్ధిల్లుతున్నాడట. దేవుడికి మహిమ కలుగున కాక. కూలోడికి 10,000 స్తోత్రాలంట, రాజు 1000. ఇదేంద్రా నాకు 1000 స్తోత్రాలు, ఆడికి 10,000 అంటే దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికి తెలిసింది ఈ విషయం? రాజుకి రాజుకి రాజుకి. పెద్దోళ్ళు తెలుసుకోవాలి. నీ వెనకాల ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉందని. దేవునికి మహిమ కలుగునగా. దేవునికి స్తోత్రం. గొప్ప వాళ్ళు రే ఈమె వెనకాల సోదరమైన శక్తి ప్రవహించుచున్నది. తెలుసుకోవాలి. గొప్పవారు, ధనికులు, ధనవంతులు నీ కుటుంబాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వాలా. ఎందుకంటే నువ్వు వర్ధిల్లటం స్టార్ట్ చేయాలి. వర్ధిల్లాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడంటే అర్థం ఏంటి? మనము వర్ధిల్లుతాం, నాశనమము, ఎండిపోము, దిగజారిపోము, మట్టిలో కలిసిపోము. దినదినము వర్ధిల్లుతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అందుకే భక్తుడు అన్నాడు, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన. వర్ధిల్లెదము మన దేవుని చపట్టున మందు నాటబడిన వారమే. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవించును ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవించును ప్రతి మేలును. వర్ధిల్లుదను నా దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లుదము మా దేవుని మందిరమందు నాటబడిన. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము వర్ధిల్లుదను నా దేవుని మందిరమందు నాటబడిన వారమై. నా దేవుని మందిరమందు నాటబడిన వారమై. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లుదము నా దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లుదము నా దేవుని బలశాల నాటబడిన వారమై. వర్ధిల్లాలి కానీ పుల్ల ఏంటి? రోజు రోజుకి ముఖం ఎలాడిపోతుంది, కిందకి పైకి. ఏంది నీ ముఖం చూస్తున్న కక్కులు వస్తుంది మాకు. వారం వికృతంగా, ఒక వారం ఒకలాగా తయారవుతావు, ఒక వారం ఒకలాగా పెడతావు ఫేసు. వర్ధిల్లటం ఎవరికి సాధ్యం? యెహోవా తోడుగా ఉన్నవాడికి మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఒక మాట చెప్తా. జనాలందరూ నీకు దేవుడు తోడుగా ఉన్నాడంటే మనం ఏం చేయాలి? మనలో ఏం కనపడాలి జనాలకి? జీవజల ధారలు. అంటే దైవికమైన రోషం, పరిశుద్ధత, నీతి, యథార్థత, మంచితనం మొత్తం పొడుచుకొచ్చేయాలి బయటికి. అసలు క్రీస్తు నిలువెత్తు నీలో కనబడిపోవాలంటే నువ్వు మరుగైపోయి క్రీస్తు ప్రత్యక్షమైపోవాలి. అప్పుడు జనాలు అంటారు, యెహోవా నిశ్చయముగా నీ తోడుకున్నాడు. రెండో ముక్క వచ్చేటప్పటికి
జనాలు ఏ లెక్క ప్రకారం నీకు సాక్ష్యం ఇస్తారు? నువ్వు ఏది విత్తుతున్నావు అది 100కు 100 కోసేస్తే నువ్వు గోంగూర పంట వేసేది గోంగూర పంట మొత్తం వచ్చేయాలి పొలం అంతా. బీరకాయ బీరకాయలన్నీ ఇంత బోర పాకేయాలి. మరి ఏంటనుకున్నావు? అలా అలా గాని నువ్వు మాట్లాడుతా విత్తుతా 100కు 100 కోస్తే యెహోవా నిశ్చయముగా నీకు తోడుకున్నాడని జనాలు అంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు విషయంలోకి వచ్చేటప్పటికి సౌలు ఏం చూశాడంట? దావీదుతో దేవుడు ఉండటం చూశాడంట. ఎవరిని వదిలేసి? సౌలును వదిలేసి కూలోడి వెనకాల దేవుడు ఉండటం చూశాడంట. అంటే ఎలా చూశాడంటే దావీదు వర్ధిల్లిపోతున్నాడు. ఈడెంతరా వర్ధిల్లిపోతున్నాడు? యెహోవా దేవుడు వాడి పక్షానికి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఎలా వర్ధిల్లాడండి దావీదు? నాకు అర్థం కాదు. ఊరకనే వర్ధిల్లిపోతాడండి. ఏదో ఒక మంచి లక్షణం ఏడుస్తుంటది కదా దావీదులో. అదేంటో చూడండి ఎలా వర్ధిల్లాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14 వచ్చినాను చూడండి. మరియు ఆ. దావీదు ఆ. సమస్త విషయములలో ఆ. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అది యెహోవా అతనికి తోడుగా నుండెను. అబ్బో సుబుద్ధి అంటే కష్టం అయ్య గారు. ఇందాక మాటకి అమ్మగా ఉంది వర్దిల్లటం. ఊరకనే వద్దిల్లుతావు. మరి ఊరకనే వద్దిల్లిపోతావు. ఓసిగా దొరికితే ఫినాలైన తాగుతారంట. మరి ఇది సామెత ఉంది, నిజమా అబద్ధమా నాకు తెలియదు, కానీ మీరైతే తాగేస్తారు. ఫ్రీగా వస్తుంది కదా, మరి ఖర్చు లేదు రూపాయి. అది ఫినాయిల్ అమ్మన్నా పర్లేదంట. దేనికో కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది బాత్రూమ్లకి. ఇవ్వండి. దినాలకి వెళ్ళి గిన్నెలే వదలవు నువ్వు. నీ గురించి నాకు ఏం తెలియదమ్మా. ఓసీగా తీసుకుంటావు కానీ వర్దిల్లుతున్నాడు. ఎలా వర్దిల్లుతున్నాడు అసలు? సుబుద్ధి కలిగినోడట దావీదు. దేవునికి మహిమ కలుగునగా. ఏ విషయాల్లో? సమస్త విషయాల్లో సుబుద్ధి. సుబుద్ధి అంటే అర్థం ఏంటంటే అసలు దాని మూల భాష అనువాదం ఏంటంటే స్పష్టమైన గ్రహింపు కలిగి ఉండటం అని అర్థం. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? గ్రహింపు ఉందా నీకు? ఇప్పుడు ఒక్కడిని లేగిసి అడిగితే యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారంట, మిమ్మల్ని అడిగేది మీ పేర్లతో సహా గుర్తు పెట్టుకుంటున్నారంట. బరువులు పోతున్నాయి యూట్యూబ్లో. దేవునికి ఎవరిని అడగాలో అర్థం అందరు తలలు దించేశారు. దేవునికి మహిమ కలుగునగాక. సమస్త విషయంలో సుబుద్ధి ఉండాలి. సుబుద్ధి అంటే అర్థం ఏంటి? స్పష్టమైన గ్రహింపు ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదుకు సుబుద్ధి ఉంది. అసలు దావీదు ఏర్పాటు ఏంటో? దావీదుకు స్పష్టమైన గ్రహింపు. దావీదు దేవునికి హృదయానుసారుడు అయిపోయాడు. ఊరకనే అయిపోయాడా? స్పష్టమైన గ్రహింపు ఉంది. దేవునికి మనం హృదయానుసారం అవ్వాలంటే ఏం చేయాలో స్పష్టమైన గ్రహింపు ఉంది దావీదుకు. దేవునికి స్తోత్రం. దావీదు పట్ల దేవుడు ఏం చేయగలడో దావీదుకు స్పష్టమైన గ్రహింపు ఉంది. దేవునిని సంతోష పెట్టడం ఎలాగో స్పష్టమైన గ్రహింపు దావీదుకి ఉంది. నీకుందా? అసలు స్పష్టం. అసలు నీ ఏర్పాటు ఏంటి? నీ పిలుపు ఏంటి? అసలు ఎందుకు పొద్దుగూకులు నల్లటి బైబిల్ పట్టుకుని తెచ్చుకోతాను? ఏం నీ వ్యాపారం? నీకేమన్నా కొంచెమని యాదుందా? ఎందుకు వచ్చి కూర్చున్నావో నీకేమన్నా తెలుసా? అసలు దేవుని గురించి ఏమన్నా తెలుసా? తెలియదా? ఏమన్నా నీ దేవుడు ఎలాంటోడో నీకు గ్రహింపు ఉందా? ఎలాంటి కార్యాలు చేయవాడో నీకు గ్రహింపు ఉందా? అసలు ఎందుకు వచ్చి కూర్చున్నావు? అర్థమయ్యొచ్చి కూర్చున్నావా? అర్థం లేకొచ్చి కూర్చున్నావా? సుబుద్ధి అంటే స్పష్టమైన గ్రహింపు ఉండాలి. దేవుడి ఏర్పాటు ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడిని ఎలా సంతోష పెట్టాలి? దేవుడికి ఎలా ఆహారాన్ని నేను ఇవ్వాలి? దేవుని వద్ద నుంచి మేలు ఎలా పొందాలి? ఆయనని ఎలా ఘనపరచాలి? ఎలా ఆరాధించాలి? ఎలా ఆయన స్తుతించాలి? ఎలా నేను మాట్లాడాలి? గ్రహించాలి. ఒక స్పష్టమైన గ్రహింపు కలిగిన వ్యక్తికి దేవుడు ఏమై ఉన్నాడంట? తోడుగా. ఇంత మంచి మాట అండి. దావీదుకు తెలుసు పాపం చేస్తే, వినండి, ఒక తప్పు చేస్తే ఎలా ఏడవాలో దావీదుకు తెలియదా? మహా తెలుసు. నీకే తెలియదు. తప్పు చేస్తే ఎగేసుకొని తిరుగుతున్నావు. నీకేం స్పష్టత ఉంది నీ బతుక్కి? దావీదు బెత్షెబా విషయంలో ఒక్క పాపం చేశాడండి. ఆమెతో సైనించాడండి. ఆమెతో గర్భవతి అయిపోయాడండి. ఆమెను గర్భవతి చేశాడు. అలా భర్తను చంపేశాడు ఊరియాని. ఆ చేసిన తప్పుకు పరుపు తేలిపోయిందాక ఏడ్చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంటే చూడండి, ఒక తప్పు చేసిన వ్యక్తి ఎలా పశ్చాత్తాపపడాలో కూడా స్పష్టమైన గ్రహింపు కలిగిన వాడు దావీదు. నీకు ఎప్పుడైనా ఏడ్చావు నీ బతుక్కి పాపం చేసి? ఎప్పుడైనా నీ బతుక్కి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు గట్టిగా అరిచేసి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చావా? ఏడ్చావా? నరపోయావు. నువ్వు చేసిన పాపాలు అట్లా. లేదంటే ఏంటన్నా అడుగుల్లోకి పోయి అరవపోయావు. ఏడవటానికి నీకు
నీకు లేదు కదా ఓకే అంటే అందరూ వచ్చేస్తున్నారు, నువ్వు మరి సెలబ్రిటీ బుల్లివి కదా నువ్వు. ఎవడో వదలడు నిన్ను, అడవిలోకి పోయాడు. పశ్చాత్తాపముతో దేవుని క్షమాపణ ఎలా పొందాలో నువ్వు స్పష్టమైన గ్రహింపులోకి నువ్వు ఉండాలి. ఏంటి అసలు నీకు గ్రహింపే లేదు, అసలు నువ్వు ఎందుకు పాట పాడుతున్నావంటే పలుకుతున్న ఒక్క మాట చెప్పలేవు. నువ్వు చెప్పు టపటపటపట పేర్లు చెప్తే చెప్పండి, అసలు ఎందుకు చర్చకొచ్చావు, అసలు ఎందుకు వేసి నమ్ముకున్నావు, అసలు ఎందుకు బాప్తిజం తీసుకున్నావని చెప్పగలుగుతారా? చెప్పన పేర్లు చెప్పనా? టకటక చెప్తారా? టక టక చెప్పాలి, ఒక్క ఓడి ఇచ్చేయాలి. అండి మరండి ఇవన్నీ వద్దు, సోది నాకు టైం లేదు. 10:30 కల్లా వదిలేయాలి మిమ్మల్ని, అర్థమవుతుందా? ఎల్లకెళ్ళి బాగా రెడీ అయ్యి ఉంటాయి అయ్యండి. దేవునికి స్తోత్రం, పాకేయి ఇదే ఎగిరేయి. మీతో ఎక్కడ తెచ్చేది నేను? దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి చెప్తారా? చెప్తారంటే టకటక అడుగుతా. వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చేయాలి, ఒకే ఆన్సర్ బయటకు వచ్చేయాలి. అదండి మరండి ఇదండి ఇదండి బుర్రపోకుండా చెప్పచ్చు. ఫస్ట్ పేరు ఏంటి ముసుక. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సుబుద్ధి కలిగినోడు కాబట్టి ఆ సుబుద్ధి కలిగినోడుతో దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ సుబుద్ధి కలిగినోడు వర్ధిల్లుతున్నాడట. ప్రైజ్ లార్డ్. మీరందరూ అన్ని విషయములలో వర్ధిల్లుదురుగాక. ఆత్మ సంబంధమైన విషయములలో వర్ధిల్లుదురుగాక. అభిషేక సంబంధమైన విషయములలో వర్ధిల్లుదురుగాక. భౌతిక సంబంధమైన విషయములో మనందరం వర్ధిల్లుదుముగాక. దీనిని బట్టి లోకులు సాక్ష్యం ఇవ్వాలి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడే. ఇక చివరి విషయం చెప్పి ముగిచ్చేస్తాను. ఆదికాండం 39వ అధ్యాయం 3-4 వచనాలు. ఆదికాండం 39వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతనికి తోడై ఉండిననియు, అతడు చేసినదంతా కూడా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగింది గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వినండి, చివరి మాటకి ముగిచ్చేస్తా. యోసేపుకి దేవుడు తోడుగా ఉండటం ఎవరు చూశారంట? అతని యజమానుడు చూశాడంట. ఎవరికి తోడుగా ఉండటం? యోసేపుకి దేవుడు తోడుగా ఉండటం ఎవరు చూశారు? యజమానుడు చూశాడంట. ఎలా చెప్పాడు? యోసేపు నీకు దేవుడు తోడుగా ఉన్నాడురా అని ఏం చూసి చెప్పాడు? యోసేపు చేతులతో ఏ పని చేస్తా పని సక్సెస్ అయిపోతుంది. బిజినెస్ పెడితే బిజినెస్ లక్షల్లో వెళ్ళిపోతున్నారు రోజుకొచ్చి. దేవుని నువ్వు పెడితేనే నువ్వు దానికి నువ్వు ఎట్టే చేయి పెడితే భస్మం అయిపోతాయి ప్రతి మామూలు దాన్ని ఐరన్ లెగ్. నువ్వు కాలెత్తే చాలా అక్కడ నాశనం, కొంపలైనా కుటుంబాలైనా సంసారాలైనా మొత్తం వ్యాపారాలైనా బ్రతుకులు ఆరిపోతాయి. ఎందుకమ్మా? ఎందుకు మనకి ఎవ్వరు? అతను యోసేపు చేత్తో ఏ చేత పని సక్సెస్ అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. బిజినెస్ పెడితే బిజినెస్ ఏది పెడితే యోసేపు చేత్తో అట్లా వేయటమే. దేవునికి స్తోత్రం. యోసేపు చేత్తో పట్టుకొని ఆ పని చేయటం, ఆ పని సక్సెస్ అవ్వకపోవటమా? దేవుడు తోడుగా ఉండటం అతని యజమానుడు చూశాడంటే దేవునికి మహిమ కలుగునగా. నువ్వు చేసే ప్రతి పని సఫలపరచబడునుగాక. అడ్డమైన పనులు కాదు, మంచి పనులు మాత్రమే కాక. వాళ్ళు అన్ని పనులు చేసి ఎందుకు తావలేదంట? నీ తండ్రి తలకాయ నొప్పి నాకు. దేవుని చిత్తములో ఉన్న పనులు చేసి నీవు నీ పనులన్నీ సఫల పవునుగాక. ఇప్పుడు నువ్వు చేత్తో ఏ చేస్తున్నావు అనుకోండి, నువ్వే చేసినా సఫలం అయిపోతుంది. అప్పుడు జనాలు వచ్చి అంటారు, నీ దేవుడు నిశ్చయముగా నీకు తోడుగా ఉన్నాడు. నీ దేవుడు నిశ్చయముగా నీకు తోడుగా ఉన్నాడు అక్క. ఎందుకక్క? ఏం చూసి చెప్తున్నావు అక్క? నా స్పెషాలిటీ ఏంటంటావు? నీకు తెలుసు, నీ పోజు నీకు ఏం చెప్పవే బుల్లి ఏంటి అంటే, నీ చేత్తో నాకు నిన్న పని చేసావు గుర్తుంది. ఏంటి బుల్లి నీకు తెలుసు, పని చెప్పొచ్చుగా. చెప్పు ఏం చేశాను? నాకు మర్చిపోయాను. ఓల్డ్ పనులు నాకు బిజినెస్ మ్యాన్ గానే. అదే నిన్ను వచ్చి ఎవడొచ్చి చెయ్యేసిన ఆ మిషన్ అండ్లో నువ్వు వచ్చి చెయ్యాలా? స్మూత్కి వెళ్ళిపో, గొడ్లు ఎన్ని గొడ్లు కుట్టేసాను అంట. అబ్బో వెళ్ళి చెయ్యేస్తానంటే 100 గొడ్లు కుట్టేసిందంట. ఎవడేసిన ఎంతోమంది బాగు చేశారంట, కానీ నీ చెయ్యట్టాగా మెరుపు తీగలాగా తాగిందంటే పరిగెడుతుందంట మిషన్. ఇక నువ్వు భూమి మీద ఎక్కడ ఆగుతావమ్మా? తాళ్ళు కట్టేయాలి స్తంభాలకి, నీ కాళ్ళకి, భూమికి. దేవునికి స్తోత్రం. ఈ పూట నుంచి రాసి పెట్టుకుంటారు, మైండ్లో చెక్కేసుకుంటారు. నువ్వు చేసే ప్రతి పని సఫలపరచబడును గాక. నీ చేతులతో నువ్వు చేసే పని సమస్తము దేవుడు జరిగించును గాక. అప్పుడు లోకులు చేయమనాలి,
నిశ్చయముగా యెహోవా నీకు. ఇప్పుడు నువ్వు కొన్ని పనులు చేయాలి. జనాలు ఆ సాక్ష్యం నీకు ఇవ్వాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. నీకు నువ్వు వేసేసుకున్న రాళ్ళు, లోకులేసేసిన రాళ్ళు ఇంటికెళ్ళి ఏం చేయాలి? తీసిపారే, అడ్డుని తీసిపారే. నీలో నుంచి క్రీస్తు అంటే జీవధారలు బయటికి రానివ్వు. క్రీస్తు రోషం బయటికి రాని, పరిశుద్ధత బయటికి రాని, అభిషేకం బయటికి రాని, ఆ రోషం దైవికమైన ఆ కృప బయటికి రానివ్వు. తర్వాత రెండోది చూడండి, నీకు జనాలు సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు నీకు తోడుకున్నాడని ఏం చేయాలి? నువ్వు విత్తితే అది 100 కోసేయాలి. అంటే నువ్వు విత్తేది విశ్వాసముతో విత్తాలి. నమ్మకంతో మాట్లాడేంత జరిగిపోద్ది యేసు నామములో. జనాల సాక్ష్యం నీకు ఇచ్చుదురుగాక. మూడోది నువ్వు వర్ధిల్లాలి. ఎట్ట వద్దుతో సుబుద్ధి కలిగి ఉండాలా. అంటే సుబుద్ధి అంటే ప్రతి విషయంలో స్పష్టమైన గ్రహింపు కలిగి ఉండాలా. నువ్వు వర్ధిల్లుతా ఉంటావు. నువ్వు ఎదుగుతా ఆత్మయందు, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదుగుపోతా నువ్వు, నీ బిడ్డలు, నీ భర్త ఎదుగుపోతా ఉంటారు. అప్పుడు లోకులు వచ్చి అంటారు నిశ్చయంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇక 4వది వచ్చేపాటికి, నువ్వు చేసే ప్రతి పని నేను ప్రవచిస్తున్నాను. నీ చేతులు మంచివి కాదు, నీ లెగ్గు మంచిది కాదే. కొంతమంది బండ్లకి ఏ పేరు పెట్టాలో, ఈ పేరు పెట్టినా దీని పేరు కలిసి రావట్లేదు, దీని పేరు కంట అదేంటి స్టీల్ కలిసి రాదు, మరి ఏంటి ఇనుమో ఏం తక్కువ తెలియదు. కానీ కొన్ని కలిసి ఎందుకు కలిసి రావాలి పోతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఇది ఎప్పుడైనా నీ మీద నీకు వాంతి వచ్చి కక్కు వచ్చింది ఆ మాటలు ఎవరన్నంటే, నువ్వు నీ తండ్రి అనొచ్చు, నీ తల్లి అనొచ్చు, వీరి పేరు ఇనుము కనుక కలిసి రాదు, ఈ తిక్కుమాలుడి పేరు ఏ సరుకు నువ్వు బుక్స్ తెచ్చాడు. కానీ వీడి పేరు పెట్టి అన్ని పాడైపోయి అని ఎవరన్నా అన్నారు అనుకో, ఎందుకు కలిసి రావాలి. నా పేరు కలిసి రావాలి, నా ఊరు కలిసి రావాలి, నా లెగ్గు కలిసి రావాలి, నా చేతులు కలిసి రావాలి, అసలు నా పేరు పెట్టింది ప్రతిదీ బాగుపడిపోవాలి. అప్పుడు నువ్వేం చేయాలి? సుబుద్ధి అనేది ఏడిస్తే, విత్తనం అనేది విశ్వాసం ఎత్తితే, అడ్డుని అన్ని తొలగించేసుకుని జీవజలధారలు బయటకు వచ్చేస్తే, అప్పుడు ఏమన్నా నువ్వు చేసే పని కొత్త 100 కాకపోయినా 50 సక్సెస్ అవుతుంది. దేవునికి స్తోత్రం. మరి పూట మన చర్చిలో ఉన్న వాళ్ళ చేతులన్నీ కూడా దేవుడు అద్భుతంగా మార్చి, మీ చేతులతో ఏ పని చేసినా ఏది పట్టుకున్నది బంగారం అయిపోగును గాక. సామానంతా పట్టుకో, ఎందుకు పోయి నీ చేతిలో ఏదొచ్చినది బంగారం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఒకే ఒక మాట, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు చెప్పుకోవడం కాదు, అన్ని జనులు వచ్చి చెప్పుదురుగాక, నీ బంధువులు వచ్చి చెప్పుదురుగాక, నీ స్నేహితులు వచ్చి చెప్పుదురుగాక, నీ శత్రువులు చెప్పుదురుగాక, ఇరుగు పొరుగు వారు చెప్పుదురుగాక, ఓడకట్టు వాళ్ళు చెప్పుదురుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించు. ఆమేన్.